నమస్కారం అండి. మనం ఇప్పుడు స్వర్ణ వేణుగోపాల్ గారు రాసిన నిజం అనే కథను విందామా? ఈసారి ఎలాగైనా సునంద దగ్గరికి వెళ్ళి రావాలి. మీరు వచ్చేయి వచ్చేయి అంటూ పాట పాడకండి. సూట్ కేసు సర్దుకుంటూ అన్నాను మా వారితో. ఎవరొద్దన్నారోయ్, నీ ఇష్టం, ఎప్పుడన్నారా, నాకేం బాధ లేదు, హాయిగా ఉంటా ఉడికిస్తూ అన్నారు. ఆ మాట మీదే ఉండండి. సరే గాని ఇంతకు తమరు పెళ్ళికి వస్తున్నట్టా లేనట్టా? రాకపోతే మీ అన్న ఊరుకుంటాడా? వాడి తిట్ల పురాణం వినే బదులు పెళ్ళికి రావడమే మంచిది. నీ సర్దుడు అయిందా? లే, ఆకలేస్తుంది అన్నారు. సూట్ కేసు మూసి లేచా. బెంగళూరులో మా అన్న కొడుకు పెళ్ళి. అది హడావిడి. పెళ్ళయ్యాక పిల్లలిద్దరినీ హనీమూన్కి పంపించి నేను సునంద దగ్గర 2 రోజులు ఉండొస్తానని అన్నయ్యతో చెప్పి హిందూపురం బయలుదేరా. కారు తీసుకువెళ్ళమని అన్నయ్య పోరినా వద్దని బస్సు ఎక్కా. హిందూపురం అనగానే నా మనసు ఉత్సాహంతో ఎగిసిపడుతుంది, సంతోషంతో నిండిపోతుంది, మనసు గాలిలో తేలిపోతుంది. ఎప్పుడెప్పుడు ఆ ఊరెళ్ళి ఆ గాలిని గుండెల నిండా నింపుకుందామా అని ఆత్రంగా ఉంటుంది. కారణం, నా బాల్యమంతా ఆ ఊరిలో గడవడమే. ఎవరికైనా తిరిగి రాని తీయని జ్ఞాపకం బాల్యమే కదా. నేను సునంద ఇద్దరం ఫస్ట్ నుండి 10th వరకు కలిసి చదువుకున్నాం. ఒకే క్లాసు, ఒకే బెంచి, పక్క ఇళ్ళవడంతో స్కూల్లోనే కాకుండా ఇంట్లోనూ కలిసే ఉండేవాళ్ళం. తను మా ఇంట్లోనో లేక నేను వాళ్ళింట్లోనో ఇద్దరం ఎప్పుడూ కలిసి కనిపించేవాళ్ళం అందరికీ. అందరూ జంట కవులని పేరు పెట్టారు కూడా. 10th అయ్యాక నేను అనంతపురం ఉమెన్స్ కాలేజీలో చేరితే తనేమో హిందూపురంలోనే చదివింది. హాలిడేస్లో ఇద్దరం కలిసి ఊరంతా చుట్టేవాళ్ళం. బస్సులో ఉన్నానన్న మాటే కానీ నా మనసు వెనక్కి జంప్ చేసి బాల్యంలోకి వెళ్ళిపోయింది. తీయటి జ్ఞాపకాల పేజీలను తిప్పుతున్న మనస్సు స్పిన్నింగ్ మిల్ వచ్చేదాకా వర్తమానంలోకి రాలేకపోయింది. 10thలో ఉన్నప్పుడు స్కూల్ తరపున అందరం మిల్లును చూడటానికి వచ్చిన సందర్భం గుర్తుకొచ్చింది. బస్సు ఆంజనేయస్వామి గుడి దగ్గరకు వచ్చింది. మనసులోనే ఆ పవనపుత్రుడికి నమస్కారం చేసుకున్నాను. ప్రతి నెల నాన్న అభిషేకం ఆకుపూజ చేయించేవారు. ఉదయాన్నే 5 గంటలకంతా రెడీ అయిపోయి అమ్మ వాళ్ళకన్నా ముందుగా చేరాలని పిల్లలమంతా పరిగెట్టుకుంటూ వచ్చేసేవాళ్ళం. రామాలయం దాటి వేణుగోపాలస్వామి గుడి దాటి మేము చదివిన స్కూల్ దగ్గర బస్సు ఆగింది. ఇక్కడి నుండి సునంద వాళ్ళ ఇల్లు దగ్గరే, అందుకని దిగిపోయాను. 10 సంవత్సరాలు చదివిన స్కూలు ఇప్పుడు చాలా మారిపోయింది. ఫ్రాకుల దశ నుండి ఓణీల వరకు ఇక్కడే ఈ మట్టిలో ఎన్ని ఆటలు, మాటలు, పాటలు, ఎంత మంచి అనుభూతి. ఒళ్ళు పులకరించింది. నడుచుకుంటూ వెళితే ఇలాంటి అనుభూతులు ఎన్నింటినో రుచి చూడవచ్చని ఆటోను వద్దని నడక మొదలెట్టాను. వేణుగోపాలస్వామి గుడి. స్కూల్ ఎగ్గొట్టి నేను, సునంద, ఇంకా కొందరు ఈ గుడిలో పూజారి పెట్టిన ప్రసాదం తిని ఆడిన ఆటలు, స్కూల్ ఎగ్గొట్టినందుకు పెద్దలతో తిన్న చివాట్లు, దెబ్బలు ఇప్పుడే జరిగినట్టుగా ఉంది. నిజంగా కాలం మళ్ళీ వెనక్కి వెళితే ఎంత బాగుంటుంది. పుస్తకాల సంచి తగిలించుకుని పరుగున బడికెళ్ళిన రోజులు, కాస్త పెద్దయ్యాక పుస్తకాల బొత్తి గుండెల కానించి పట్టుకుని అందరూ నన్నే గమనిస్తున్నారనే ఫీలింగ్తో ఒకలాంటి తడబాటుతో వయ్యారపు నడకలు నడిచిన రోజుల్లో నడిచిన రోడ్డుపై నేడు నా పాదాలు ఆనాటి స్పర్శను అనుభవిస్తున్నాయి. సునంద వాళ్ళిల్లు కనబడుతుంది. ఏ మార్పు లేక ఇల్లు అలాగే ఉంది. కొత్తగా రంగులు వేశారేమో, మెరుస్తుంది. పక్కనే మేమున్న ఇల్లు పడగొట్టి మేడ కట్టారు. కాస్త నిరాశపడ్డాను. అమ్మా నాన్నలతో, అక్క అన్నలతో ఆడి పాడి ఏడ్చి ఏడిపించి తన్నులు తిని పెరిగిన ఇంట్లో ఒక్కసారి కలేదిరుగుదామన్న నా ఆశను ఆ మేడ అడియాస చేసింది. సునంద ఉందో లేదో తీరా దగ్గరకొచ్చాక సందేహం. గేటు తీసి లోపలికి అడుగు పెడుతుండగా వినిపించిన మాటలకు ఆగిపోయాను. ఇదిగోమ్మా, నిన్నటితో నువ్వొచ్చి 6 నెలలైంది. రేపు టికెట్ బుక్ చేసేస్తున్నానంతే. అది కాదురా, వాడేదో టూర్ వెళ్తున్నా వచ్చాక రమ్మన్నాడు కదరా.
సునంద గొంతు. నాకదేం తెలియదమ్మా. పోయినసారి కూడా ఇలాగే ఏదో సాకు చెప్పి నెల రోజులు దాటేశాడు. వాళ్ళు కావాలనే చేస్తున్నారండి. ఈసారి కూడా నెల రోజుల దాకా రారు, చూస్తుండండి. కోడలు కాబోలు. అయినా ఒప్పందం చేసుకున్నాక ఆ మాట మీద నిలబడాలి. వాడు టూర్ వెళ్తే నువ్వు వెళ్ళి వాళ్ళ గుమ్మం ముందు కూర్చో, వాళ్ళు వచ్చేదాకా. అప్పటికి కానీ తెలిసిరాదు వాళ్లకు, కోపంగా అన్నాడు. ఇంకా నిల్చుని వినడం బాగుండదని సునందా అని పిలుస్తూ గుమ్మం దగ్గరికి వెళ్ళా. ఎవరు అంటూ కళ్ళల్లో ఏదో పడ్డట్టుగా తుడుచుకుంటూ బయటకొచ్చిన సునంద నన్ను చూసి మీనా అంటూ గట్టిగా వాటేసుకుంది. దాని కళ్ళు ఇక నీళ్ళని దాచుకోలేనంటూ జలజలా రాల్చాయి. చూసావా, నువ్వు వచ్చిన సంతోషంలో నా కళ్ళు చెమరుస్తున్నాయి. రాని నవ్వును తెచ్చుకుంటూ తన దుఃఖాన్ని కప్పిపుచ్చుకుంటూ నన్ను పొదివి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. రాజు, చూడరా ఎవరొచ్చారో. అప్పటికే సునంద చిన్న కొడుకు రాజు, కోడలు మహతి, మనవడు హాల్లో నిల్చున్నారు. నన్ను చూసి రండి పెద్దమ్మా, బాగున్నారా? నమస్కారం అత్తయ్య గారు అంటూ ఇద్దరూ వంగి నా కాళ్ళకు దండం పెట్టారు. కొడుకుతో కూడా పెట్టించారు. నేను తీసుకువెళ్ళిన బట్టలు స్వీట్సు మహతి చేతిలో పెట్టా. సంతోషంగా తీసుకుని లోపలికెళ్ళి కాఫీ కప్పుతో వచ్చింది. నేను ఇల్లంతా తిరిగి చూశా. ఏ మార్పు లేదు. పెరట్లో వేప, జామ, కొబ్బరి చెట్లను పలకరించా. వేప చెట్టుకు ఊయలు కట్టి ఊగేవాళ్ళం. జామ చెట్టెక్కి పచ్చికాయలే తెంపి కొరికి విసిరేసేవాళ్ళం. అమ్మ బాబా భక్తురాలవడంతో అస్తమానం పుట్టపత్తి వెళ్ళిపోయేవారు. దాంతో నేను సునంద వాళ్ళ అమ్మ చేతి ముద్ద తిని ఈ ఇంట్లోనే ఎక్కువగా గడిపేదాన్ని. మా ఇంటితో ఎంత అనుబంధం ఉందో ఈ ఇంటితోనూ అంతే ఉంది. మా అల్లరికి, అరుపులకు, కేకలకు, కేరింతలకు, ఏడుపులకు, నవ్వులకు, చిన్నప్పటి మా అనుభూతులన్నింటికీ నిలువెత్తు సాక్ష్యంగా నిల్చున్న గోడలను తడిమి తడిమి చూశా. ఎన్ని దేశాలు తిరిగి చూసినా, ఎన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినా మనసు ఇంతలా స్పందించదనిపించింది. నాకిష్టమని బిసిబెళే బాత్ చేసింది సునంద. చిన్నప్పుడు 4-5 కుటుంబాలు కలిసి విదురాశత్వం, గుడ్డం, ఘాటి, లేపాక్షి అని ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రదేశాలకు పిక్నిక్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఈ బిసిబెళే బాత్ చేసి పిల్లలందరి చేతిలో పెద్ద పెద్ద ముద్దలు పెట్టి తినమనేవారు. ఆ తర్వాత ఎన్నిసార్లు తిన్నా ఆ రుచి రాలేదు. సాయంత్రం ఇద్దరం నడుచుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను తిరగేసుకుంటూ కన్యకాపరమేశ్వర ఆలయానికి చేరాం. అమ్మవారి పాలరాతి విగ్రహం కనులకింపుగా సౌందర్యానికి ప్రతీకగా ఉంది. దర్శనం చేసుకుని కూర్చున్నాక అడిగా సునందను, ఇప్పుడు చెప్పు సునంద, ఎలా ఉన్నావు? నాకేం మీనా, బాగానే ఉన్నాను. కాకపోతే ఆయన లేని లోటు బాగా తెలుస్తోంది ఈ మధ్య. పిల్లలు వాళ్ళ సంసారాల్లో పడ్డారుగా, అందుకేనేమో లోన్లీగా ఫీల్ అవుతున్నా. తన కళ్ళల్లో సన్నటి నీటి తెర. నా గుండె పిండినట్టయింది. నేను వచ్చినప్పుడు నువ్వు రాజు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. మెల్లగా అడిగా. అదేం పెద్ద విషయం కాదులే మీనా, నేను 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటాను కదా. వాడేమో ఊరు వెళుతున్నా వచ్చాక అమ్మని తీసుకెళ్తా అన్నాడు. పోయినసారి కూడా ఇలాగే చేశాడు, కావాలనే చేస్తున్నాడని వీడి బాధ. అంతే, 2 రోజులు పోతే వాడే సర్దుకుంటాడు. తేలిగ్గా తీసుకున్నట్టు చెప్పినా దాని గొంతులో దుఃఖం దాచలేకపోయింది. నేను దాన్ని పొడిగించకుండా మరొక్కసారి అమ్మవారికి దండం పెట్టుకుని ఇంటికి వచ్చేశాం. సునంద ఇద్దరు కొడుకుల మధ్య ఫుట్బాల్లా తిరుగుతూ వాళ్ళ దయాదాక్షిణ్యాల మధ్య బ్రతుకీడుస్తోందనుకుంటుంటేనే మనసంతా బాధతో నిండిపోయింది. ఆయన దాన్ని ఎంతో అపురూపంగా చూసేవారు. ఇప్పుడు ఇలా బాధపడుతోంది. నా మనసు విలవిలలాడుతోంది. ఏం చేయాలి? రాత్రి భోజనాలయ్యాక డాబా మీద చేరాం. మళ్ళీ పాత రోజుల జ్ఞాపకాలు. అప్పుడు వరుసగా పరుపులు పరిచి తెల్లటి చలువ దుప్పట్లు పరిచేవాళ్ళు అమ్మవాళ్ళు. వాటిపై దూకి పొర్లి పొర్లి ఆడుకుంటూ ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కబెడుతూ నిద్రపోయేవాళ్ళం. అబ్బా, ఎంత హాయిగా ఉంది సునంద, మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి అన్నాను మంచంపై వాల్తూ. ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు మీనా, ఎంత ఆనందంగా గడిపాము.
ఎంత స్వేచ్ఛగా ఏ భేషజాలు లేకుండా అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఈ పక్కింట్లో ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో కూడా సరిగ్గా తెలియదు. ఇప్పుడు మనకు సంపాదన ఎక్కువయ్యి సౌకర్యాలున్నాయి కానీ అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు అడుగంటిపోయాయి మీనా. అన్నింటినీ డబ్బుతో కొలుస్తున్నారు. నేను, నా ఇల్లు, నా పిల్లలు అన్న స్వార్థం పెరిగింది మనిషిలో. స్వార్థం అంటే గుర్తొచ్చింది సునంద, రాజుకు తన పుట్టుక గురించి తెలుసా? చచ, తెలీదు. అయినా నేను తెలియనిస్తానా? రవితో సమానంగా వీడిని పెంచాం. ఏనాడు విడిగా చూడలేదు. ఒక రకంగా వీడినే బాగా చూశామని చెప్పచ్చు. ఎవరు కన్నబిడ్డో మనం తీసుకొచ్చాం. వాడికి ఎందులోనూ లోటుండరాదని కొన్ని విషయాల్లో రవిని పక్కన పెట్టి వీడికే ప్రాధాన్యం ఇచ్చాం. చదువులో కూడా రవి ఇంజనీర్ కావాలనుకున్నాడు. ఇద్దరినీ చదివించే స్తోమత లేక రవిని బీఈడీతో సరిపెట్టి వీడిని మాత్రం ఇంజనీర్ను చేశాం. ఏది ఏమైనా మేము న్యాయమే చేశామనిపిస్తుంది మీనా. ఇంత చేసినా నీ ఇంట్లో నుండి నిన్నే పొమ్మంటున్నాడు చూసావా? వాడెవరన్నది తెలిస్తే ఇలా ప్రవర్తించడేమో సునందా. నన్ను చెప్పమంటావా అడిగాను. వద్దొద్దు, వాడికిప్పుడు తెలిస్తే చాలా బాధపడతాడు. వాడెప్పుడూ సంతోషంగా ఉండాలి మీనా, అదే నా కోరిక. అది కాదు సునందా, నీ సంతోషం కూడా చూసుకోవాలిగా. ఒక్క బిడ్డతో సరిపెట్టుకుని అనాథను ఒకరిని పెంచుకుని తద్వారా ఒక్కరికైనా మంచి జీవితాన్ని అందివ్వాలన్న ఆయన గొప్ప మనసుకు నిదర్శనమే వీడు రాజు. ఇదంతా వాడికి చెప్పి నేను పొందేది నిజమైన సంతోషం అవుతుందా చెప్పు? అలా చెబితే అది స్వార్థం అవ్వదా? ముఖ్యంగా ఆయన ఆశయం దెబ్బతింటుంది కదా. అది నాకేమాత్రం ఇష్టం లేదు మీనా. పోతే నాకు ఆడపిల్లను పెంచుకోవాలని ఉండేది. కానీ ట్రైన్లో వాడిని ఎవరో వదిలేసి వెళ్ళిపోతే చూస్తూ చూస్తూ మేము వదలలేక తీసుకొచ్చి పెంచాం. కనీసం మనవరాలైనా పుడుతుందేమో అని అనుకుంటే ఇద్దరికీ మగపిల్లలే. ఆ కోరిక మాత్రం ఉండిపోయింది మీనా. అయినా ఇవన్నీ నీకు తెలియని విషయాలా ఏం? పడుకో, పొద్దుపోయింది అంటూ నిద్రలోకి జారుకుంది సునంద. మరుసటి రోజు నేను బెంగళూరు బయలుదేరాను. బస్సు ఎక్కాక పెద్దమ్మ ఇవి తీసుకోండి అంటూ 2 మ్యాగజైన్లు, వాటర్ బాటిల్ నా చేతిలో పెట్టాడు రాజు. రాజు, అమ్మను జాగ్రత్తగా చూసుకో, కళ్ళ నీళ్లు తిరుగుతుండగా చెప్పా. అలాగే పెద్దమ్మ అన్నాడు వాడు. సునంద కళ్ళల్లో నీళ్లు. గౌరీ బెదనూరు దాటాక కాస్త తెప్పరిల్లి రాజు ఇచ్చిన మ్యాగజైన్ తెరవగానే ఒక కవర్ కనిపించింది. విప్పి చూశాను. రాజు రాసిన ఉత్తరం చదివా. పెద్దమ్మ, మీరింట్లో అడుగు పెడుతుండగా అమ్మతో నేను అన్న మాటలకు నన్ను క్షమించండి. నిన్న రాత్రి మీరు అమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. అనాథగా బ్రతకాల్సిన నన్ను అక్కున చేర్చుకుని కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న ఈ మానవతామూర్తులకు ఏమిచ్చి రుణం తీర్చుకోను? అసలు ఆ రుణం తీరేదేనా? ఇన్ని రోజులు అమ్మను చూసుకోవడంలో వంతులు వేసుకుని పెద్ద పాపం చేశాను. నాన్న ఆత్మ కూడా ఎంత క్షోభించిందో. ఏనాడు నేను పరాయి వాడినన్న అనుమానం ఏమాత్రం రాకుండా నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న అమృతమూర్తి అమ్మకు ఇక ఎన్నటికీ కంట తడి కాకుండా చూసుకుంటా పెద్దమ్మ. రవి ఆర్థికంగా నాకన్నా వెనగ్గానే ఉన్నాడు. తనకు అన్ని విధాలా నేను అండగా ఉంటాను. నేను ఒక అనాథ ఆడపిల్లను పెంచుకుని అమ్మ కోరిక తీరుస్తాను. ఇక మీ స్నేహితురాలి గురించి మీరేమాత్రం బెంగపడకండి. మీరొచ్చి నా కళ్ళు తెరిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ మీరొచ్చి మీ స్నేహితురాలి సంతోషాన్ని చూడాలి. తప్పకుండా రండి. కృతజ్ఞతలతో రాజు. వాడి పుట్టుక గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాత్రి వాడిని డాబా మీదకు రమ్మని వాడొచ్చే టైంకు సునందతో వాడి గురించి అన్ని విషయాలు చెప్పించానన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. నిజం వాడికి తెలియకూడదనుకుంది సునంద. ఏదేమైనా సునంద సంతోషమే నాకు ముఖ్యం. అది నెరవేరింది, అంతే చాలు. స్నేహితురాలికి న్యాయం చేశానన్న తృప్తితో నా మనసు నిండిపోయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి.
అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన వేణుగోపాల్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.